సో ఫైనల్గా నిన్న జూబ్లీ హిల్స్ అనేది ఒక హాట్ కేక్ లాంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు దాదాపుగా 3 సార్ల నుంచి ఎమ్మెల్యేగా నిరంతరాయంగా గెలుస్తూనే ఉన్నారు. ఆయన మరణించడం అనేది నిజంగా బాధాకరం. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వాట్ నెక్స్ట్ అనే చర్చ మొదలైంది. మీరేమనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నేను పుట్టి పెరిగింది అదే నియోజకవర్గంలో. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యొక్క డెమోగ్రఫీ మీరు చూస్తే ఓటర్లలో 30 to 35% ముస్లిం ఓట్లు ఉంటాయి. ఓకే. అటు బోరబండ, కొంచెం పాటు బోరబండ, శ్రీరామ్ నగర్, ఇవన్నీ కూడా సుల్తాన్ నగర్, కొంచెం వరకు ఇసుగూడ, ఇక్కడంతా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటాయి. ఓకే. మాగంటి గోపీనాథ్ గెలుస్తున్నాడు అంటే ముస్లిం ఓట్ల ద్వారానే గెలుస్తున్నాడు. దాంట్లో వేరే క్వశ్చన్ లేదు. ఓకే. నో డౌట్, అన్డౌటెడ్ నేను చెప్పగలుగుతాను. ఈ నియోజకవర్గంలో పాపులేషన్ కూడా అంటే మీకు బస్తీలు ఉంటాయి, కాలనీలు ఉంటాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తర్వాత అంత అందమైన కాలనీలు ఇక్కడ ఉన్నాయంటే మళ్ళీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఈ మధురా నగర్ కావచ్చు, మన శ్రీనగర్ కాలనీ కావచ్చు, ఇప్పుడు మనం ఉంటున్నది సిద్ధార్థ నగర్ కాలనీ కావచ్చు, ఇవన్నీ కాలనీలు ఉంటాయి. మళ్ళీ బస్తీలు కూడా ఉంటాయి. అంటే ఇది ఒక మినీ ఇండియాగా చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది మినీ ఇండియాగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అన్ని రకాల ప్రజలు ఉంటారు. ఓకే. అయితే మాగంటి సరే ఇప్పుడు ఆయన 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, మంచి చేయడానికి ప్రయత్నం చేశాడు అనుకుందాం. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన గురించి చెడుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ కొన్ని పార్టీగా టిఆర్ఎస్ ఒక పార్టీగా మళ్ళీ జూబ్లీ హిల్స్లో గెలిచే అవకాశం లేదు. టిఆర్ఎస్ ఒక పార్టీగా మళ్ళీ జూబ్లీ హిల్స్లో గెలిచే అవకాశం సస్యమేరా లేదు. గెలవదు, ఇప్పటికీ గెలవదు. మళ్ళీ వస్తే బీజేపీ వస్తుంది లేదా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. నేను దీన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. చెప్పుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్కి ఏమైనా చేసింది అంటే అంత దౌర్జన్యాలు, వసూళ్ళు. ఓకే. మీరు ఒక అపార్ట్మెంట్ కడితే మీ దగ్గర నుంచి పర్మిషన్ రావాలా, మీరు ఒక ఫ్లాట్ 2 ఫ్లాట్లు రాసి ఇవ్వాలా, ఇస్తేనే మీరు అపార్ట్మెంట్ కట్టగలుగుతారు, అమ్ముకోగలుగుతారు. ఇది బిల్డర్ల యొక్క పరిస్థితి. మీరు ఇది కాలనీలో ఉండేటువంటి పరిస్థితి. మీరు బస్తీల్లోకి వెళ్తే చిన్న చాయ్ బండి పెట్టుకోవాలన్నా, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవాలన్నా, లేదా ఒక చిన్న కర్రీ పాయింట్ పెట్టుకోవాలన్నా అక్కడ లోకల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుడి అనుమతి లేదే, ఆయనకు మీరు సమర్పించుకోలేంది పెట్టుకోలేరు, మీరు వ్యాపారం నడపలేరు. దారుణమైన పరిస్థితి, దౌర్జన్యం. ఇంకా దారుణంగా చెప్పాలంటే అనేక గుళ్ళు ఉంటాయి. ఈ గుళ్ళల్లో కూడా రాజకీయాలు తీసుకొచ్చేసారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. జూబ్లీ హిల్స్లో ఉండే ఎన్నైతే గుళ్ళు ఉన్నాయో నియోజకవర్గంలో ప్రతి గుళ్ళల్లో బీఆర్ఎస్ ప్రేరేపిత గూండాలు ఆ గుడి కమిటీలో చేరిపోయారు. మీరు ఎవరి దగ్గరైనా మీరు ఎటువంటి నాటకాలన్నా వేయండి, వెంకటేశ్వర స్వామి దగ్గర నాటకాలు వేయడానికి లేదు. ఆయన ఎఫెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఈయనకి ఇలా జరగడం ఆయన ఎఫెక్ట్ ఏమో అనిపిస్తుంది. కూడా రాజకీయాలు చేసేంత పరిస్థితికి దిగజారిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. ఉంటుంది వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకోవడానికి లేదు. పెద్ద పెద్ద నాయకులే వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకుంటే ఎక్కడ పోయి కలిసారో మీకు తెలుసు. ఈ గుళ్ళల్లో కూడా రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. గుళ్ళల్లో కూడా డబ్బులు దోచుకోవడం స్టార్ట్ చేశారు. గుళ్ళల్లో అనేక రకాలుగా డబ్బులు దోచుకోవడం. ఇంకా మీకు ఇంకా దారుణంగా చెప్పుకుంటూ పోతే కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి, పేచీలు ఉంటాయి, వాళ్ళ మనస్పర్ధలు ఉంటాయి, దాన్ని కూడా క్యాష్ చేసుకున్నారు. అంత దారుణమైన పాలన చేశారు. నేను జూబ్లీ హిల్స్లో పుట్టి పెరిగి నాకంతా ఇక్కడే కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. చూశాను, కళ్ళారా చూశాను, కళ్ళారా చూసి చెప్తున్నాను. అయితే నిన్న ఇంకొక అంశం కూడా హాట్ టాపిక్ అయ్యింది. నిన్న ఎవరు చనిపోయినా కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు కానీ ఫామ్ హౌస్ అనేది దాటి రాలేదు ఇప్పటివరకు. అలాంటిది మాగంటి గోపీనాథ్ గారి దగ్గరికి వచ్చి అంటే వాళ్ళిద్దరికీ సాన్నిహితంగా సంబంధం ఉన్నాం కాబట్టి వచ్చిందన్నారు. తెలియట్లేదు
కానీ కన్నీరు కార్చడం పైన ఇప్పుడు Yes. వైరల్ అయిపోయింది. ఎందుకోసం? మేబీ ఓకే సరే నిజంగా కన్నీరు కార్చారా ముసలి కన్నీరా అనేది? నేనేమంటున్నా, ఆయన పెద్ద అయినా సరే కన్నీరు కార్చిండొచ్చు కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో 3 సార్లు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అవునా కదండి? అవును. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఆ కుటుంబానికి ఎంతో విధేయత ప్రకటించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మొన్న జరిగిన సంఘటన అది నాకు ఎంతవరకు నిజం అంటే ఆయన ఏడ్చారో లేదైతే మేము చూడలేదు, కానీ ఖచ్చితంగా ఆయన మాత్రం వీళ్ళకి బినామీ కాబట్టే 3 రోజులు ఆపారు హాస్పిటల్లో. చనిపోయిన 3 రోజుల తర్వాత డిక్లేర్ చేశారు ఆయన్ని చనిపోయినట్టుగా. ఓకే. ఆయన చనిపోయిన 3 రోజుల తర్వాత డిక్లేర్ చేశారు. కేటీఆర్ బయట ఉండే, కేటీఆర్ లండన్లోనే ఎక్కడ ఉండే, అమెరికా వెళ్ళారన్నారు. అమెరికాలో లండన్లోనే సంథింగ్ వెళ్ళాడు. వచ్చేంత వరకు డిక్లేర్ చేయలేదు. ఆయన వచ్చిన రోజు డిక్లేర్ చేశారు. చెక్ చేసుకోండి మీరు కావాలంటే. ఓకే, అంటే దీనిలో కూడా ఇంత కుట్రకోణం జరిగిందా? అందుకుండదు. అరే జూబ్లీహిల్స్ హార్ట్ ఏరియా అండి. ఇప్పుడు అంటే ఎందుకంటారు? వీళ్ళు ఈయన కలెక్షన్ చేయాలా, ఆ కుటుంబానికి పంపించాలా, మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలా. ఆయన నిర్మాత కూడా ఉండే కదా. ఎస్, అవును. నిర్మాతగా చేసినా కూడా అన్ని కొంచెం అపజయాలు బాట పడ్డాయి. ఓకే. అందుకే 3 రోజుల తర్వాత ప్రకటించారు. ఆయన లండన్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రకటించారు చనిపోయినట్టుగా. ఓకే. ఒక్క రోజున హెల్త్ బులెటిన్ ఉందేమో చూపించమని చెప్పండి. 3 రోజులు పెట్టారు ఏజీ హాస్పిటల్లో. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయమని చెప్పండి. ఒక్క రోజు చూపించమని చెప్పండి. ఒక్క రోజు కూడా హెల్త్ బులెటిన్ లేదు. ఓకే. లేదు. 3 రోజులు అయిపోయింది చనిపోయి, అదే రోజు డెడ్. కానీ ఈ బినామీ వ్యవహారాలు వీటన్నిటిని కూడా సర్దుకోవడానికి నాకు ఇక్కడ ఇంకొక పాయింట్ అడగాలనిపిస్తుంది. అంటే 3 రోజులైనా కూడా ఇది బయటకు రాకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ కేసీఆర్, కేటీఆర్, నిన్న మనవడు హిమాంశు ఎక్కువగా ఎలివేట్ అయ్యారు. అంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనవడు హిమాంశుని తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? కుటుంబ పార్టీగా ఆల్రెడీ చరిత్ర ఉంది కాబట్టి అనేది ఒక టాపిక్ ఇన్సైడ్గా చర్చ జరుగుతోంది. అసలు ఆ అవకాశం కూడా ఉందంటారా? అంటే ఈ 3 రోజులు అన్నాక ఒకవేళ అట్లా ఎవరైనా వాళ్ళ కుటుంబం వాళ్ళు తీసుకొస్తే మాత్రం, నేను ఇంతకుముందే చెప్పా, బీఆర్ఎస్ అయితే కాన్స్టిట్యూన్సీ నుంచి అవుట్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి అవుట్. ఇక వాళ్ళ కుటుంబం వాళ్ళని ఎవరిని తీసుకొచ్చినా కూడా బీఆర్ఎస్ ఈ కాన్స్టిట్యూన్సీలో గెలిచే అవకాశమే లేదు. ఓకే. నేను ఓటర్ డెమోగ్రఫీ కూడా చెప్తున్నానండి. ఇంతకుముందు గెలిచినట్టే మాగంటి గోపినాథ్ గెలిచిన వ్యవహారం ఏంటంటే, ఒకటి ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండడం, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడం, దీనివల్ల గెలిచాడు ఆయన. వీళ్ళు కానీ ఆంధ్ర ఓటర్లు ఇవ్వడం కానీ లేదా ముస్లిమ్స్ ఇవ్వడం కానీ, ముస్లిం ఓటర్లు ఇవ్వడం వల్లనే ఆయన గెలిచాడు. ఇక్కడ నువ్వు ఎవరిని తీసుకొచ్చినా, మళ్ళీ నెక్స్ట్ ఎవరిని తీసుకొచ్చినా కూడా అట్లా గెలిచే అవకాశం లేదు. మీరు ఒక రకంగా మీకు చెప్పుకోవాలంటే, ఇంతకుముందు నేను సిబిఎస్ అన్నా కదా, అట్లా నాయకుడు తీసుకొస్తే మీకు గెలిచే అవకాశం ఉంటుంది. అది కూడా మళ్ళీ మీరు దాన్ని రాజకీయం హ్యాస్ ఎ డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ కోణాల్లో ఆలోచించి క్యాండిడేట్ తీసుకొస్తే అదేమన్నా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ బీఆర్ఎస్ అయితే ఇప్పట్లో జూబ్లీహిల్స్ లో తేరుకునే అవకాశం లేదు. బీజేపీ లేదంటే కాంగ్రెస్ వస్తుందంట. నేను చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఆయన చనిపోయాడు, కానీ ఆయన చేసిన అక్రమాలు, అన్యాయాలు, ఆయన పోషించినంత మంది రౌడీలు, గుండాలు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు పెట్టిన అమాయకుల పైన వాళ్ళు పెట్టినటువంటి కేసులు, వాళ్ళు వేధించిన తీరు, అదే శాపం తగిలింది. దేవాలయాల్లో కూడా పెట్టుకున్నారు, వాళ్ళు గుళ్ళల్లో కూడా ఈ పంచాయతీలు పెట్టుకున్నారు, కాబట్టి ఆ శాపం తగిలింది. మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం చస్తే మీరా లేదు, 100% నేను చెప్తున్నాను. ఎవరిని వదలలేదు. ముస్లిం ఓటర్లు ఆయన వేసి గెలిపించారనుకున్నా, ముస్లింలలో కూడా చాలా మందిని వేధించారు వీళ్ళు. చాలా మంది ముస్లింల ఓటర్ల యొక్క శాపనార్థాలు తగిలినాయి. ఆంధ్ర ఓటర్లు ఓట్లు వేశారు. ఆంధ్ర ఓటర్లు అయితే ప్రచారంలోనే తిట్టుకున్నారు, ప్రచారంలోనే శాపనార్థాలు పెట్టారు ఆంధ్ర ఓటర్లు. మీరు బస్తీలలో అయితే నేను చెప్పిన మీరు కర్రీ పాయింట్ పెట్టుకోవాలన్నా కూడా బస్తీలో డబ్బులు ఇవ్వాల్సిందే, డబ్బులు సమర్పించుకోవాల్సిందే, లేకపోతే వచ్చేస్తాడు వాడు. ఆ గుండా ఆయన కింద కొంతమంది ఉంటారు గుండాలు, ప్రతి డివిజన్లో కొంతమంది గుండాలు ఉంటారు, వాడు వస్తాడు. అరే మీరు చెప్తే నెంబరు, ఆయన పెంచి పోషించినటువంటి రౌడీ దగ్గర 4-5 ఫార్చునర్లు ఉంటాయి. రౌడీల దగ్గర 4-5 ఫార్చునర్ కార్లు ఉంటాయి. వాళ్ళు ఫార్చునర్లు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఏమి కాదు, వాళ్ళు దే ఆర్ నథింగ్.
ఓకే వాళ్ళ దగ్గర పరిచయాలు ఉంటాయి.